సొలొమోన్ గారు దేన్ని వ్యర్థం అంటున్నారంటే అక్కడే చెప్తున్నాడు కంటిన్యూషన్లో, భూమి మీద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న, అలాగే ఉందా, భూమి మీద నరులు పడే పాటు, భూమి మీద నరులు చేసే పనుల వలన వారికి కలుగుతున్న లాభం ఏంటి? 60-70 ఏళ్ళు ఏదో సంపాదిస్తానని బ్రతికాడు, సంపాదించాడు, అంతా అక్కడే ఉంది, ఒట్టి చేతులతో శ్మశానానికి వెళ్ళాడు. దేవుని విడిచిపెట్టి నేను ఏదో సాధిస్తానని లోకంలో వెళ్ళావు, దేవుడి సన్నిధికి రాలేదు, దేవుడికి ఏ సభ చేయలేదు, దేవుడికి ఏ రూపాయి ఖర్చు పెట్టలేదు, నీ కోసం నీ పిల్లల కోసం అంతా ఖర్చు పెట్టుకున్నావు, లోకాన్ని అంతా బాగా ఎంజాయ్ చేసావు, సంతోషించావు, చివరికి చచ్చిపోయి దేవుడి ముందు దోషిగా నిలబడ్డావు. ఒరే, నేను పుట్టించింది నేను కదా, ఈ నేలను పెట్టుబడిగా పెట్టింది నేను కదా, గాలిని పెట్టుబడిగా పెట్టింది నేను కదా, నీవు తింటున్న ఆహారం అంతా నా కష్టం కదా, నా కష్టంతో నా విశ్వంలో నేను చేసిన నేల మీద బ్రతికి నేను చేసినవన్నీ అనుభవించి నా కోసం ఏమీ చేయకుండా చచ్చిపోయావంటే దేవుడి దగ్గర ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి, మీరు అర్థం చేసుకోండి. అది సొలొమోను అన్నీ తెలిసిన వాడిగా మనకి చెప్తున్నాడు.